ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు దాదాపుగా 5-6 రోజులు పాలనని గాలి వదిలేసి ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి వీధులలో తిరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరమని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యల పరిష్కారం చేయకుండా పాలన గాలి వదిలేసినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చుడే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం దాని గురించి ఆలోచన చేయకుండా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం కానీ కనీసం ఒక బెడ్ కూడా కొత్త బెడ్ వేయలేనటువంటి పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్ను మళ్ళీ ఎంకరేజ్ చేసే విధంగా జిల్లాలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల సంస్కృతిని జిల్లాలో పెంచడానికి మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి నిరుపేదలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్న తరుణంలో మళ్ళీ మీరు కార్పొరేట్ హాస్పిటల్కి కొత్తగా ఇనాగ్రేషన్ పేరు మీద మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడి సమస్యలు అక్కడనే. నిరుద్యోగుల సమస్య మీద మొన్న బీజేపీ సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే మహిళల్ని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేసినటువంటి ఘటన మనం కళ్ళారా చూసాం. ఈరోజు గాంధీ ఆసుపత్రి వద్ద నెలకొన్న పరిస్థితి చూస్తూ ఉంటే కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియాను కూడా లెక్క చేయకుండా పోలీసులు ఆకాంక్షలు విధించడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలనలో ఈ రకంగా నిబంధనలతో మీడియాను కూడా మీరు అక్కడికి రానివ్వకుండా ఆంక్షలు విధించేటువంటి మీరు దీన్ని ప్రజాపాలనని ఏ రకంగా చెప్పుకుంటారు? ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.